ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో జరిగిన ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జాయింట్స్ మధ్య జరిగిన ఈ పోరు. స్కోర్ చూస్తే చిన్న మ్యాచ్ అనిపించొచ్చు, కానీ ఇందులో ఉన్న డ్రామా, టెన్షన్, ఎమోషన్ అసలు క్రికెట్ అంటే ఇదే అనిపించేలా చేసింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో పరిస్థితి స్పష్టంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్లలో 4 విజయాలు, 1 ఓటమితో మొత్తం 8 పాయింట్లు సాధించి అద్భుతమైన +1.503 నెట్ రన్ రేట్తో టేబుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విజయం వాళ్ల డామినేషన్ను మరింత బలపరిచింది, ప్లేఆఫ్స్కు స్ట్రాంగ్ కంటెండర్గా మారింది. మరోవైపు లక్నో సూపర్ జాయింట్స్ 5 మ్యాచ్లలో 2 విజయాలు, 3 ఓటములతో కేవలం 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.804గా ఉండటం పెద్ద మైనస్గా మారింది. ఈ ఓటమి వాళ్ల స్థితిని మరింత కష్టతరం చేసింది. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన ప్రెజర్ స్పష్టంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో వారి ఇన్నింగ్స్ ఒక స్లో స్టార్ట్తో మొదలైంది. కానీ తర్వాత ఒక్కో ప్లేయర్ తన పాత్ర పోషిస్తూ 20 ఓవర్లకు 146 పరుగులు చేశాడు. మిచెల్ మాస్ 32 బంతుల్లో 40 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సులు. అతని ఇన్నింగ్స్ టీంకు బేస్ ఇచ్చింది. ఏడెన్ మాక్రామ్ 8 బంతుల్లో 12 పరుగులు చేసి వేగాన్ని కొంచెం పెంచాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్గా మారలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. 6 బంతుల్లో కేవలం 1 రన్. ఇది లక్నోకు పెద్ద షాక్, ఎందుకంటే అతనే మిడిల్ ఆర్డర్ బ్యాక్ బోన్. నికలస్ పూరన్ కూడా 7 బంతుల్లో 1 రన్ మాత్రమే చేసి అవుట్ కావడంతో ఎల్ఎస్జీ ఒక్కసారిగా ప్రెజర్లో పడిపోయింది. అక్కడి నుంచి మ్యాచ్ను నిలబెట్టింది ఆయుష్ బడోని 24 బంతుల్లో 38 పరుగులు, 4 ఫోర్లు. అతను లేకపోతే స్కోర్ ఇంకా తక్కువగా ఉండేది. అబ్దుల్ సమాడ్ 2 పరుగులు మాత్రమే చేసి వెళ్లిపోయాడు. ముకుల్ చౌధరీ 28 బంతుల్లో 39 పరుగులు చేసి స్ట్రైక్ రొటేట్ చేశాడు. జార్జ్ లిండ్ 7 బంతుల్లో 7 పరుగులు, చిన్న కాంట్రిబ్యూషన్. మొహమ్మద్ షామి, అవేష్ ఖాన్, దిగ్వేష్ రథి పెద్దగా ఏమీ చేయలేకపోయారు. ఎక్స్ట్రాస్ 7, మొత్తం 20 ఓవర్లకు 146. ఒక సాధారణ స్కోర్. ఐపీఎల్లో ఇది డిఫే అమర్డ్ చేయడానికి కష్టమైన టార్గెట్. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు. అతనే మ్యాచ్ను కంట్రోల్ చేశాడు. జోష్ హేజల్వుడ్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్. అద్భుత ఎకానమీ. రసీక్ సలాం 4 ఓవర్లలో 24 పరుగులు, 4 వికెట్లు. కీలక బ్రేక్ ఇచ్చాడు. క్రునాల్ పాండ్యా 4 ఓవర్లలో 38 పరుగులు, 2 వికెట్లు. మిడిల్ ఓవర్లలో కీలకంగా మారాడు. సుయేష్ శర్మ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. 146 టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఇది ఈజీ చేజ్ అనిపించిన మ్యాచ్ అంత ఈజీగా సాగలేదు. మొదటి షాక్ చాలా త్వరగా వచ్చింది. ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్. స్కోర్ 9/1. వెంటనే ప్రెజర్. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ తన క్లాస్ చూపించాడు. 34 బంతుల్లో 49 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్. స్ట్రైక్ రేట్ 144. అతను ఇన్నింగ్స్ను కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. కానీ హాఫ్ సెంచరీకి 1 అడుగు దూరంలో అవుట్ కావడం ఆర్సీబీకి మరో షాక్. దేవ్దత్ పడిక్కల్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యాడు. రాజట్ పాటిడార్ 13 బంతుల్లో 27 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్. అతను కొంత వేగం తీసుకువచ్చాడు కానీ నిలబడలేకపోయాడు. ఇక్కడ మ్యాచ్ మళ్లీ టెన్షన్లోకి వెళ్ళింది. 122/5 ఇంకా మ్యాచ్ ఓపెన్. ఎల్ఎస్జీకి ఒక అవకాశం కనిపించింది. అప్పుడు క్రీజ్లో ఉన్నాడు జటేష్ శర్మ. అతను 9 బంతుల్లో 23 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సులు. స్ట్రైక్ రేట్ 255. ఈ చిన్న ఇన్నింగ్స్ అసలు మ్యాచ్ను తిప్పేసింది. అతని దాడి వల్ల రన్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. చివర్లో టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 14 పరుగులు నాటౌట్. రొమారియో షెఫర్డ్ 8 బంతుల్లో 14 పరుగులు నాటౌట్. ఇద్దరూ కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశారు. 15.1 ఓవర్లలో 149/5. ఆర్సీబీ విజయం. ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ ఏమిటంటే జటేష్ శర్మ 9 బంతుల్లో చేసిన 23 పరుగులు. అదే మ్యాచ్ను ఎల్ఎస్జీ చేతుల నుంచి తీసుకెళ్లింది. ఎల్ఎస్జీ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసి పోరాడాడు. అవేష్ ఖాన్ 2 వికెట్లు. కానీ చివర్లో మ్యాచ్ను నిలబెట్టలేకపోయారు. దిగ్వేష్ రథి 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. అదే మ్యాచ్పై ప్రభావం చూపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒకవైపు ఆనందం, మరోవైపు నిశ్శబ్దం. ఎల్ఎస్జీ 146 స్కోర్ చేసినా అది సరిపోలేదు. ఆర్సీబీ చివర్లో గేమ్ను కంట్రోల్ చేసింది. ఈ మ్యాచ్ గురించి ఒక లైన్లో చెప్పాలంటే 146 చిన్న స్కోర్ కాదు, కానీ చివర్లో జటేష్ దాడి ముందు అది కూడా కరిగిపోయింది. ఈ మ్యాచ్ను పూర్తిగా మలిచిన మొదటి పెద్ద మలుపు లక్నో సూపర్ జాయింట్స్ బ్యాటింగ్ సమయంలోనే వచ్చింది. మంచి స్టార్ట్ ఇచ్చిన మిచెల్ మాస్ 32 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయిన వెంటనే రిషబ్ పంత్ కేవలం 6 బంతుల్లో 1 పరుగులు చేసి అవుట్ కావడం మ్యాచ్ను ఒక్కసారిగా స్లో చేసేసింది. అదే సమయంలో నికలస్ పూరన్ కూడా 7 బంతుల్లో 1 పరుగుతో త్వరగా అవుట్ కావడంతో ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.
ఈ దశలో భువనేశ్వర్ కుమార్ మరియు కృణాల్ పాండ్యా తీసిన కీలక వికెట్లు రన్ ఫ్లోను పూర్తిగా అడ్డుకున్నాయి. మంచి స్థితిలో ఉన్న ఇన్నింగ్స్ ఒక్కసారిగా 200+ వెళ్లాల్సిన దారి నుంచి 146 దగ్గరే ఆగిపోయింది. ఇదే మ్యాచ్లో మొదటి గేమ్ చేంజింగ్ ఫేజ్ చేజ్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సులభంగా గెలవలేదు. అసలు మ్యాచ్ రెండో మలుపు 122/5 వద్ద వచ్చింది. విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా ఓపెన్ అయింది. అదే సమయంలో ప్రిన్స్ యాదవ్ కీలకంగా 3 వికెట్లు తీసి ఎల్ఎస్జీకి ఆశ కలిగించాడు. కానీ ఇక్కడే కథ మారింది. జితేష్ శర్మ కేవలం 9 బంతుల్లో 23 పరుగులు చేసి గేమ్ మొమెంటంను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. అతని ఆ దాడి తర్వాత టిమ్ డేవిడ్ మరియు రొమారియో షెఫర్డ్ ప్రశాంతంగా మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆ చిన్న కానీ వేగమైన ఇన్నింగ్స్నే చివరకు మ్యాచ్ను నిర్ణయించింది. ఇదే ఈ గేమ్లో అసలు టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నది భువనేశ్వర్ కుమార్. ఈ నిర్ణయం పూర్తిగా మ్యాచ్ ఫ్లోను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అతను 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా మిచెల్ మాస్, రిషబ్ పంత్ వంటి కీలక ప్లేయర్లను అవుట్ చేసి ఎల్ఎస్జీ పెద్ద స్కోర్ వైపు వెళ్లే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకున్నాడు. పవర్ ప్లే తర్వాత వచ్చిన ఆ బ్రేక్ త్రూ మ్యాచ్ టోన్ను మార్చింది. అదే కారణంగా అతని స్పెల్ను మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా పరిగణించారు. ఇంకా ఈ మ్యాచ్లో అధికారికంగా ఒక్క అవార్డు మాత్రమే ఉన్నప్పటికీ అనధికారికంగా గేమ్ను ప్రభావితం చేసిన ప్రదర్శనల్లో జితేష్ శర్మ చేసిన 9 బంతుల్లో 23 పరుగులు ఫినిషింగ్ ఇన్నింగ్స్ మరియు విరాట్ కోహ్లీ చేసిన 34 బంతుల్లో 49 పరుగులు కీలక పాత్రలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే ఎల్ఎస్జీ వైపు నుంచి ఆయుష్ బడోని 24 బంతుల్లో 38 పరుగుల ఇన్నింగ్స్ టీంను కనీస పోటీ స్థాయికి తీసుకెళ్లింది. కానీ మొత్తం మ్యాచ్ ప్రభావం, కీలక వికెట్లు, రన్ కంట్రోల్ కలిపి చూస్తే అవార్డు పూర్తిగా భువనేశ్వర్ కుమార్కే సరైనదిగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్ తన ప్రదర్శనపై చాలా సింపుల్గా స్పందించాడు. పిచ్లో ఎక్కువ సహాయం లేకపోయినా లైన్ అండ్ లెంగ్త్ కంట్రోల్ చేయడం మీదే దృష్టి పెట్టానని చెప్పాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తేనే మ్యాచ్పై కంట్రోల్ వస్తుందని ముందే ప్లాన్ చేసుకున్నామని, అదే అమలు చేశామని వివరించాడు. టీం బౌలింగ్ యూనిట్గా ప్లాన్కు కట్టుబడి ఉండటం వల్లే ఎల్ఎస్జీని 146కి పరిమితం చేయగలిగామని చెప్పాడు. అలాగే ఫీల్డింగ్ సపోర్ట్ కూడా చాలా కీలకమైందని, ప్రతి ఒక్కరూ తమ పని సరిగ్గా చేసినందుకు ఈ విజయం సాధ్యమైందని అన్నాడు. చేజ్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ను టెంపరేచర్ కంట్రోల్ అని వివరించాడు. టార్గెట్ చిన్నదైనా పిచ్ సడన్గా స్లో అవుతుండటంతో తొందరపడకుండా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పవర్ ప్లే తర్వాత స్ట్రైక్ రొటేట్ చేయడం, బౌండరీలు వస్తే తీసుకోవడం ఇదే ప్లాన్ అని వివరించాడు. అయితే హాఫ్ సెంచరీకి ముందు అవుట్ కావడం కొంచెం నిరాశ కలిగించినా టీం పొజిషన్లో ఉండటం ముఖ్యమని అన్నాడు. చివర్లో ఫినిషర్లు పని పూర్తి చేస్తారని నమ్మకం ఉందని, అదే జరిగింది అని చెప్పాడు. ఇక మ్యాచ్ ఫినిషింగ్ గురించి జితేష్ శర్మ చాలా క్లియర్గా చెప్పాడు. నాకు వచ్చిన పాత్ర ఒక్కటే, ఫినిష్ చేయడం అని. క్రీజ్లోకి వచ్చేసరికి రన్ రేట్ పెరిగినా తనకు ఎలాంటి సందేహం లేకుండా అటాక్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తనకు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ సపోర్ట్ ఉండటంతో ప్రెజర్ తక్కువగా అనిపించిందని వివరించాడు. మరోవైపు ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం, చివర్లో రన్స్ లీక్ అవ్వడం మ్యాచ్ను కోల్పోయేలా చేసిందని అంగీకరించాడు. 10 నుండి 15 పరుగులు ఇంకా ఎక్కువ చేసుంటే ఫలితం మారి ఉండేదని చెప్పాడు. ఈ మ్యాచ్ నుంచి టీంలకు వచ్చిన మొదటి పెద్ద లెర్నింగ్ ఏమిటంటే, చిన్న టార్గెట్ అనేది ఎప్పుడూ సేఫ్ కాదు. లక్నో సూపర్ జాయింట్స్ 146 చేసినప్పుడు మ్యాచ్లో ఉన్నామని అనుకున్నారు. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం వల్ల 160 నుండి 170కి వెళ్లే అవకాశం పూర్తిగా కోల్పోయారు. మిచెల్ మాస్ మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత కూడా రిషబ్ పంత్ మరియు నికోలస్ పూరన్ వంటి కీలక బ్యాట్స్మెన్ ఫెయిల్ కావడం టీంను వెనక్కి నెట్టింది. ఈ మ్యాచ్ చెప్తున్న మెసేజ్ స్పష్టంగా ఉంది. టాప్ ఆర్డర్ స్టార్ట్ ఇచ్చినా మిడిల్ ఆర్డర్ ఫినిష్ చేయకపోతే స్కోర్ సరిపోదు. రెండో లెర్నింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజ్ నుంచి వచ్చింది. అనుభవం ఎంత ముఖ్యమో. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో తొందరపడకుండా మ్యాచ్ను కంట్రోల్ చేసిన తీరు యంగ్ ప్లేయర్లకు పెద్ద పాఠం. కానీ అతను అవుట్ అయిన తర్వాత 122/5 వద్ద మ్యాచ్ స్లిప్ అవ్వచ్చు. అదే సమయంలో జితేష్ శర్మ చూపించిన ధైర్యం, క్లియర్ ఇంటెంట్ అదే గేమ్ను తిప్పింది. అంటే పరిస్థితి ఏదైనా క్లియర్ రోల్, కాన్ఫిడెన్స్ ఉంటే మ్యాచ్ను మార్చగలం అన్నది ఈ ఘటన చెప్తోంది. మూడో లెర్నింగ్ బౌలింగ్ యూనిట్ గురించి. ప్రెజర్ సిట్యుయేషన్లో కంట్రోల్ ఎంత అవసరమో. భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం మ్యాచ్ను కట్టడి చేసింది. కానీ అదే సమయంలో దిగ్వేష్ రాథీ 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వడం ఎల్ఎస్జీకి భారీ నష్టం. ఒక ఎండ్లో కంట్రోల్ ఉన్నా ఇంకో ఎండ్లో రన్స్ లీక్ అయితే మ్యాచ్ జారిపోతుంది. కాబట్టి టీమ్గా కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం అని ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. ఈ మ్యాచ్లో కనిపించిన అత్యంత ఎమోషనల్ మూమెంట్ ఏమిటంటే, రిషబ్ పంత్ త్వరగా అవుట్ అయి పావిలియన్కి వెళ్తున్న క్షణం. టీం మొత్తం అతనిపై ఆధారపడిన పరిస్థితిలో కేవలం ఒక్క రన్
హాలంతాతో అవుట్ అవ్వడం అతని ముఖంలోనే నిరాశగా కనిపించింది. అదే సమయంలో నికలస్ పూరన్ కూడా వెంటనే అవుట్ కావడంతో డగౌట్లో నిశ్శబ్దం నెలకొంది. మంచి స్టార్ట్ ఇచ్చిన ఇన్నింగ్స్ ఒక్కసారిగా కూలిపోవడం ఆ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్లోనే కనిపించింది. ఆయుష్ బడోనీ మాత్రం ఆ ప్రెజర్ మధ్య పోరాడుతూ ఆడిన తీరు, అతని ప్రతి షాట్ వెనుక ఒక ఫైట్, ఒక నమ్మకం కనిపించింది. కానీ సపోర్ట్ లేకపోవడం ఆ పోరాటాన్ని అసంపూర్తిగా మార్చింది. మరోవైపు చేజ్ సమయంలో విరాట్ కోహ్లీ 49 వద్ద అవుట్ అయినప్పుడు స్టేడియంలో ఒక్కసారిగా టెన్షన్ అలుముకుంది. హాఫ్ సెంచరీకి ఒక అడుగు దూరంలో ఆగిపోవడం అతని ఫ్యాన్స్కి నిరాశగా మారింది. అదే సమయంలో మ్యాచ్ మళ్లీ ఓపెన్ అయింది. కానీ వెంటనే జితేష్ శర్మ క్రీజ్లోకి వచ్చి ఆడిన దాడి ఒక్కో షాట్తో స్టేడియంలో ఎనర్జీని తిరిగి తీసుకొచ్చింది. చివరికి టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ మ్యాచ్ను ఫినిష్ చేసినప్పుడు ఆర్సీబీ డగౌట్లో ఆనందం ఉప్పొంగింది. అదే సమయంలో ఎల్ఎస్జీ ప్లేయర్స్ ముఖాల్లో కనిపించిన నిరాశ ఈ మ్యాచ్ ఎంత దగ్గరగా వచ్చి చేతుల నుంచి జారిపోయిందో స్పష్టంగా చూపించింది. ఇదే ఐపీఎల్ అందం. చిన్న స్కోర్ కూడా డ్రామా చేస్తుంది. చిన్న ఇన్నింగ్స్ కూడా హీరోను తయారు చేస్తుంది. ఇది కేవలం మ్యాచ్ కాదు, ఇది ఒక ఎమోషన్.